ఈరోజు ఒక మహత్తరమైన ఘట్టానికి తెరదీసిన మన అభినవ అంబేద్కర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ భారతదేశంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిబొడ్డులో మనం ఈరోజు ఆవిష్కరించుకుంటామంటే దానికి కారకులు ఒకే ఒక్కరు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక నుంచి మనమంతా కూడా పిలవవలసిన పేరు మనందరి అభినవ అంబేద్కర్ గా మనం పిలవడానికి ఎటువంటి సందేహం లేదు. సోదరులారా, మనం చూసాం అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు చూసాం. అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే రాజకీయ పార్టీలు చూసాం. అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని ఓట్లు దండుకునే రాజకీయ పార్టీలు చూసాం. కానీ అంబేద్కర్ గారి భావాజలాన్ని, అంబేద్కర్ గారి ఆలోచనని, అంబేద్కర్ గారి ఆశయాల్ని తూచా తప్పకుండా అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేశారో, అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు అనుకున్నారో దాన్ని తూచా తప్పకుండా, దానికన్నా తక్కువ కాకుండా ఎక్కువ మొత్తంలో మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మనం చూస్తున్నాం అనేక మంది రాజకీయ నాయకులు అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఎక్కడో ఎప్పుడో ఒకసారి ఓట్లు కావాల్సి వచ్చినప్పుడల్లా అంబేద్కర్ గారి పేరు చెప్పుకునే రాజకీయ నాయకులు చూసాం. మరి ఈరోజు అంబేద్కర్ గారి భావాజలాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి చూస్తున్నాం. ఏదైతే అంబేద్కర్ గారి భావాజాలం, అంబేద్కర్ గారి ఆలోచన ఏ విధంగా అయితే ఆయన రాజ్యాంగంలో రాశారో, ఆయన అనేక రచనలు చేశారో, ఆ రాజ్యాంగంలోని ఆ రచనల్ని ఇక్కడ తూచా తప్పకుండా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు, ఒక విద్యారంగం చెప్పుకోవచ్చు, ఒక మహిళా రంగం చెప్పుకోవచ్చు, ఒక పారిశ్రామిక రంగం చెప్పుకోవచ్చు. అనేక రంగాల్లో అంబేద్కర్ గారి భావాజాలాన్ని, అంబేద్కర్ గారి ఆశయాల్ని తూచా తప్పకుండా చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విద్యారంగాన్ని చూసుకుందాం. అంబేద్కర్ గారు ఏమని చెప్తారు? ఎడ్యుకేట్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పిల్లలకు ఇంగ్లీష్ విద్యనే నేర్పించడమే కాకుండా, సిబిఎస్ఈ సిలబస్ని పెట్టడమే కాకుండా, ప్రతి ఒక్కరికి కూడా ఒకప్పుడు పాడుపడిపోయిన స్కూల్స్ని ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కి మిన్నగా మంచిగా మన పిల్లలని ఆత్మగౌరవంతో కాపాడుకునే విధంగా, ఆత్మగౌరవంతో చదువుకునే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, పాఠశాల సిలబస్ కావచ్చు, అదేవిధంగా నాడు నేడు స్కూల్స్ కావచ్చు. ఇది విద్యారంగం అయితే, మహిళా రంగంలో చూడండి, ఏదైతే అంబేద్కర్ గారు స్త్రీలకు సమాన హక్కు, ఆస్తి హక్కు అని చెప్పారో, ఆస్తిలో సమాన వాటా హక్కు చెప్పారో, ఆ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది ఇక్కడ అభినవ అంబేద్కర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూడండి, ఇళ్ల పట్టాల దగ్గర నుంచి
ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతున్నాయి? మహిళా పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వైఎస్ ఆసరా కావచ్చు, వైఎస్ చేయూత కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, ఏ కార్యక్రమం చూసుకున్నా మహిళలకు సమాన హక్కు కల్పించిన ఏకైక వ్యక్తి అభినవ అంబేద్కర్ మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వమే కాదు, ఈ నాయకుడే కాదు, ఏ నాయకుడు చేయని పని ఈ ఒక్క నాయకుడు చేశారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని పనిని మన అభినవ్ అంబేద్కర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఏ పార్టీ కూడా అంబేద్కర్ గారి భావజాలాన్ని తూచా తప్పకుండా చేసిన నాయకుడు ఈ అభినవ్ అంబేద్కర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా, మన ఆత్మగౌరవం బాగుండాలన్నా, మన ఆత్మాభిమానంతో బాగుండాలన్నా, మనం తలెత్తుకొని నడవాలన్నా, తలెత్తుకొని బతకాలన్నా మనకి ఇటువంటి అభినవ్ అంబేద్కర్ మళ్ళీ 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 ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తాం. ఈరోజు నిలువెత్తు విగ్రహాన్ని తన చూపుతో తన చెయ్యితో చూపిస్తున్నారంటే ఆయన ఇచ్చిన వెలుగుని, అంబేద్కర్ గారు ఇచ్చిన వెలుగుని తూచా చెప్పకుండా ఆ వెలుగులోని నడిపిస్తున్న వ్యక్తి ఈ అభినవ్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారికి ఈ సభాపూర్వకంగా మనందరి తరపున, ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, పాదాభివందనం తెలియజేస్తూ ఈ అభినవ్ అంబేద్కర్ జగన్ గారికి నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. జై జగన్. ధన్యవాదాలండి. తర్వాత డిప్యూటీ సీఎం రాజేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకు, మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, ఎంపీలకు, వివిధ వర్గాలకు సంబంధించిన మేధావులకు, అదే ఇక్కడికి విచ్చేసిన మా అన్నలు, అక్కలు, చెల్లెలు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ప్రపంచమంతా కూడా నివ్వెరపోయే విధంగా, భారతదేశము ఆంధ్రదేశం వైపు చూసే విధంగా ఆ మహనీయుడు, ఆ మహాశయుని యొక్క మరి నిలువెత్తు విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఆవిష్కరించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రీతం నేత, మీ అన్న, మా అన్న, మన అన్నయ్యన మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే దళితుల మీద, గిరిజనుల మీద, బడుగు బలహీన వర్గాల మీద, మైనార్టీల మీద, అదేవిధంగా పేదల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ, అభిమానం, ఆదరణ గురించి మనమందరం కూడా మరిచిపోకూడదని మీకు మనవి చేసుకుంటున్నాను. మనమందరం చూస్తున్నాం, అంబేద్కర్ విగ్రహాలను మనం ప్రతి గ్రామాల్లో కూడా పెట్టాలనుకుంటాం, పెడుతున్నాం కూడా. కానీ ఎక్కడ పెడుతున్నాం? అవి ఊరికి చివర, ఊరికి ఆవల. కానీ మన నేత మనసు పెట్టి మన కోసం మంచి మనసుతో మరి మన సామాజిక వర్గానికి సామాజిక న్యాయాన్ని ఇచ్చిన మరి బాహుబలి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెడుతున్నారంటే అది ప్రతి ఒక్క దళితుడు, గిరిజనుడు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, పేదలందరూ కూడా గర్వించదగిన విషయం అని మీకు మనవి చేసుకుంటున్నాను. మరి బాహుబలి నంబర్ 1 అంబేద్కర్ మహాశయుడు అయితే, బాహుబలి నంబర్ 2 మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు. మన భారతదేశంలో ఎందరో ఉన్నారు, ఎన్నో పార్టీలు ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఎంతో మంది ఉన్నారు, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ వారికి రాని ఆలోచన, వారికి లేని ఆలోచన, వాళ్ళు మనసు పెట్టని విధంగా మరి మన కోసం, మన సామాజిక న్యాయం చేయాలనే ఆలోచనతో అందరినీ కూడా ఈ భారతదేశంలోని మన ఔన్నత్యతని సాటి చెప్పడానికి, మన గొప్పతనాన్ని సాపు చేయడానికి ఆ మహనీయుల త్యాగాలు, ఆ మహనీయుల యొక్క కృషి అంతా కూడా చూపించాలని గొప్ప ఆలోచనతో
గొప్ప మంచి మనసుతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన విజయవాడ నడిబొడ్డులో మరి ఆ మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడే మా అన్న చెప్పినట్టు ఆయన అభినవ అంబేద్కర్, మన కోసం మరో అంబేద్కర్ గా వచ్చిన మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు. దళితుల కోసం కావచ్చు, గిరిజనుల కోసం కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు. మనం చూసుకుంటున్నాం ఈ మధ్య అనేక చోట్ల సామాజిక సాధికార యాత్రలు చేసుకున్నాం. ప్రతి యాత్రలు కూడా మరి మన వర్గానికి, మన కులానికి ఏం మేలు చేశారు, ఏమి మంచి చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మనం హెచ్చరించుకున్నాం. చేసేటట్టు దానికి కారణం అక్కడ అంబేద్కర్ రాజ్యాంగం రాసినట్లు, అంబేద్కర్ మెచ్చినట్లు, అంబేద్కర్ ఆదేశించినట్లు, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, అంబేద్కర్ ఆదేశాలకు అనుగుణంగా, అంబేద్కర్ లక్ష్యాలకు అనుగుణంగా మన ఆంధ్రదేశంలో పరిపాలన సాగుతున్నది. ఈ రోజు దళితులు కానీ, గిరిజనులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, మైనార్టీలు కానీ ధైర్యంగా ఉన్నామంటే, సంతోషంగా ఉన్నామంటే, ఆనందంగా ఉన్నామంటే ఈ రోజు ఈ వేడుకల్లో పాల్గొని ఉంటామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారని మనందరం తెలుసు. గతం మనం చూసాం, గత పరిపాలన చూసాం. గిరిజనులు ఉన్నారనే విషయాన్ని కూడా నాటి పరిపాలకులు మరిచిపోయారు. గిరిజనులకు మంత్రి పోరనే విషయాన్ని కూడా గత పరిపాలకులు మరిచిపోయారు. అక్కడ ఒక ఎస్టీ కమిషన్ వెయ్యాలనే విషయాన్ని కూడా ఓట్ల కోసం చెప్పారు. కానీ ఎస్టీ కమిషన్ వెయ్యాలి, ఎస్టీలను చైర్మన్ గా చేయాలనే విషయాన్ని కూడా వాళ్ళు మరిచిపోయారు. అలాగే జీసీసీ అనే సంస్థ ఉంటుంది, దానికి చైర్మన్ కూడా నిర్మించాలని కూడా లేదు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్టీ కమిషన్ వేసి ఇక్కడ డివిజీ శంకర్రావు డాక్టర్ గారు ఉన్నారు, ఆయన కమిషనర్ చైర్మన్ గా ఉన్నారు. అంతమంది కుంభరేపు బాబు గారు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు రాలేదు? గత పార్టీకి ఎందుకు రాలేదు? అక్కడ చంద్రబాబు గారిని టీడీపీ గారిని ఎందుకు రాలేదు? ఎన్నికలప్పుడు మాత్రం వాళ్ళు వస్తారు, ఎన్నికలు అడగడే ఓటికల కోసం వస్తారు. కాబట్టి ఎన్నికలకు వచ్చే వారికి, ఓట్లు అడగడానికి వచ్చే వారి గురించి మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.